మాస్టర్స్ ఇద్దరిని మనం గట్టిగా చప్పట్లతో ఆహ్వానించుకుందాము. ఇంకా గట్టిగా. మరి వారు బోధనలో మరి పత్రిజీ పుట్టిన స్థలంలో అక్కడ ఉన్నారు అంటే ఎంత అదృష్టవంతులో చూడండి. గంగారెడ్డి గారిని, రాజు గారిని అని చెప్పాను. గంగారెడ్డి గారిని కూడా ఆహ్వానించుకుంటున్నాము. గంగారాం గారిని కూడా, గంగారెడ్డి గారు, గంగారాం గారు, రాజు గారు, గంగారెడ్డి గారు, రాజు గారు, ముగ్గురికి గట్టిగా కరతాళ ధ్వనులు. పత్రిజీ జన్మస్థల్ అంటే తెలుసా అండి? బోధనలో ఉంది. ఆ జన్మస్థల్ కూడా ధ్యాన కేంద్రంగా నడుస్తుంది. అది పిఎంసి ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇగో ఈ టీమే దాన్ని అద్భుతంగా రన్ చేస్తున్నారు. వారి సందేశం తీసుకుందాం. పితామా పత్రిజీకి నమస్కరించుకుంటూ, స్వర్ణవాల అమ్మకు నమస్కారం, ఇక్కడ ఉన్నటువంటి ధ్యాన బంధువులందరికీ నమస్కారం. ఏదైతే పత్రిజీ జన్మించినటువంటి జన్మభూమి ఉన్నదో, జన్మస్థలం ఉందో, అది నిజామాబాద్ జిల్లా లోపల బోధన్ అనే పట్టణం లోపల సారు జన్మ తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి సారు తన ఎడ్యుకేషన్ కూడా అక్కడనే 7th క్లాస్ వరకు చదివిందని నేను విన్నాను. అక్కడ ఎన్నో కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రతి పౌర్ణమి అమావాస్యకు కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ ఏదైతే ఉందో అది పిఎంసి ఆధ్వర్యం లోపల, పిఎంసి పేరు మీదనే ఆ యొక్క జన్మస్థలం అనేది, పత్రిజీ జన్మస్థలం ఏదైతే ఉందో, సార్ పుట్టిన ఇల్లు ఏదైతే ఉందో అది మన పిఎంసి ట్రస్ట్ పేరు మీదనే ఉన్నది. అదేవిధంగా దానికి మెయింటెనెన్స్ కొరకు కూడా పిఎంసి వాళ్ళు ప్రతి నెల కూడా కొన్ని డబ్బులు కూడా మనకు వాచ్మెన్ కొరకు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా పిఎంసి వారి యొక్క సలహాల సూచనల మేరకే అక్కడ అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి. లాస్ట్ టైము పత్రిజీ జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరము నవంబర్ 7, 8, 9 తేదీల లోపల జరుగుతుంటాయి. అటువంటి కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. లాస్ట్ ఇయర్ జరిగిన కార్యక్రమానికి అక్కడ భోజనాల కొరకు పిఎంసి వాళ్ళు పూర్తిగా బాధ్యత తీసుకొని భోజనాలు పెట్టడం అన్నది జరిగింది. నిజంగా పిఎంసి ట్రస్ట్ వారికి పత్రిజీ జన్మస్థల ట్రస్ట్ నుంచి ధన్యవాదాలు తెలియజేయుచున్నాము. అట్లనే అక్కడ ఈ సంవత్సరము గురు పౌర్ణమి కూడా జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా జరిగింది, అంతకుముందు కూడా జరిగింది. స్వర్ణమాలమ్మ ఏమని చెప్పిందంటే, పత్రిజీ యొక్క గురువు సదానంద యోగి. సదానంద యోగి దగ్గరికి నందవరము ప్రతి సంవత్సరము గురు పౌర్ణమి రోజు పత్రిజీ వెళ్ళేవారు. అదేవిధంగా మనందరి గురువు పత్రిజీ. ఆ యొక్క గురు పౌర్ణమి బోధన లోపల జరపాలని పత్రి మేడం అమ్మగారు సూచించారు. ఒక సంవత్సరం నేను వస్తా, ప్రతి సంవత్సరం కూడా మీరు గురు పౌర్ణమి వేడుకలు అక్కడ జరపాలని సూచించారు. అదేవిధంగా ఈ సంవత్సరము మొన్ననే జూలై 27, 28, 29 తేదీ లోపల 3 రోజులు ఘనంగా నిర్వహించుకున్నాం. దానికి ముఖ్య అతిథిగా పరిమళ మేడం, పత్రిజీ యొక్క చిన్న అమ్మాయి, చిన్న కూతురు రావడం జరిగింది. ఈ విధంగా వచ్చే నవంబర్ 27, 8, 9 తేదీ లోపల ఘనంగా జరుగుతుంది. దానికి మనమందరం కూడా అక్కడికి వెళ్దాము. రానున్న రోజుల లోపల అదొక రామ జన్మభూమిలాగా, అదేవిధంగా కృష్ణుని యొక్క జన్మభూమిలాగా పత్రిజీ జన్మభూమి కూడా ఖచ్చితంగా అది తయారవుతుంది. అదొక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. అటువంటి క్షేత్రాన్ని, అటువంటి స్థలాన్ని ప్రతిరోజు కూడా దేశం నుండి నలుమూల నుండి వస్తూ ఉంటారు. మీ అందరు కూడా ఎప్పుడైనా రావచ్చు. అక్కడ వంట కానీ ఉండడానికి కానీ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మన జన్మలోపల ఒక్కసారి అన్న సారు పుట్టినటువంటి ఇల్లును, ఆ స్థలాన్ని సందర్శించాలని
మీ అందరికీ నేను విన్నవిస్తున్నా. అట్లనే దీనికి ఒక ట్రస్ట్ ఉంది, ఒక కమిటీ ఉంది. ఇంకొక ట్రస్ట్ మెంబర్ ఏదైతుందో మా రాజుభాయ్, ఆ కమిటీ లోపల కూడా తిరుమల గంగారామన్న, నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ యొక్క చైర్మన్, వీళ్ళ ద్వారా కూడా 2 నిమిషాల సందేశాన్ని తీసుకుందాం. థ్యాంక్ యూ. మాస్టర్స్ అందరికీ నమస్కారం. మన పత్రిజీ జన్మస్థల్ ఈ పిఎంసి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ ట్రస్టుకు పిఎంసి ద్వారా అన్ని సహకారాలు అందిస్తుండ్రు. మరియు పత్రి గారి జ్ఞాపకాలు పత్రిసారి ఏమని చెప్తుండే, ఒక్కసారైనా ఏ స్టేజ్ మీద అయినా కానీ ఒక్కసారైనా శక్కర్ నగర్ రండి అని సార్ ఎప్పుడు సారీలంటే సార్కు చాలా ప్రేమ. సార్ ఉన్న జ్ఞాపకాలన్నీ సారింటికి వచ్చి మీరు నెమరు వేసుకోవాలని అందరికీ వెల్కమ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాలమ్మకు నమస్కారాలు తెలుపుకుంటూ, చక్కర్ నగర్లో బోధనలో ఉన్నటువంటి జన్మస్థల్ ట్రస్టు చాలా అద్భుతంగా గంగారెడ్డి మరియు నీలిమ మేడం మరియు రాజన్న ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా ఆ ట్రస్ట్ నడుస్తుంది. మీరందరూ గురువుగారు ఇల్లు సందర్శించి దాంతోపాటు అక్కడి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న నవనాథ సిద్ధేశ్వర మహాపిరమిడ్, తెలంగాణలో 2వ అతిపెద్ద పిరమిడ్ ధ్యాన మందిరం, 110 ఎకరాలలో ఆ కొండ ఉంది. ఆ కొండ పైన 2500 మీటర్ల ఎత్తుపైన ఆ కొండ ఉంది. కొండపైన సారు లాస్ట్ తన బాడీ వేకెట్ చేసే ముందు లాస్ట్ ఒక పిరమిడ్ ఏదైనా చెప్పిండంటే శ్రీ నవనాథ సిద్ధేశ్వర మహాపిరమిడ్ 72/72 అన్ని హంగులతో పూర్తి చేసుకొని సిద్ధంగా ఉంది. ఆ జన్మస్థల్ వచ్చినప్పుడు అది జన్మస్థల్ చూసుకొని దాంతోపాటు శ్రీ నవనాథ సిద్ధేశ్వర మహాపిరమిడ్ కూడా దర్శించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మన పత్రిజీ జన్మస్థలంలో ఉన్నటువంటి ధ్యాన మందిరాన్ని నడుపుతున్న మాస్టర్స్, గ్రాండ్ మాస్టర్స్ వారందరికీ మనం గట్టిగా కరతాళ ధ్వనులు మరి వారిని సత్కరించుకోవాలి. మనము పిఎంసి ఎండి రామ్మోహన్ రావు గారిని వేదిక మీదకి వచ్చి ఈ మాస్టర్స్ని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా కరతాళ ధ్వనులు. ఎస్, ఈ టీం అందరికీ గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ టీంలో గంగారాం గారు ఉన్నారు కదా, వారు అక్కడ సహాయ సహకారాలు అందించడమే కాకుండా తిరుపతి ధ్యాన మహాయజ్ఞం 2కి పోషకులుగా వారి యొక్క సహాయం అందించారు. వారికి మన మేనేజింగ్ డైరెక్టర్ సార్ అందిస్తారు సర్టిఫికేట్. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఒక చిన్న విజ్ఞప్తి అండి. మరి ఈవేళ ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు మరి జగద్గురు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ నిజామాబాద్ జిల్లా బోధన్ శక్కర్ నగర్లో జన్మ తీసుకున్నారు. ఎవరైతే ఆ ప్రాంతం చూడలేదో దయచేసి ఆ యొక్క ప్లేస్కి ఒక్కసారైనా విజిట్ చేయాలి. ఇదే నేను చెప్పదలుచుకుంది. అది మన అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనకి ఎంతో ఎనర్జీ మారిపోతుంది. అది అందరూ తప్పనిసరిగా ఇక్కడ ఉన్నవాళ్ళు, వీక్షిస్తున్న వాళ్ళు అందరూ కూడా ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు నిజామాబాద్ జిల్లా బోధన్ శక్కర్ నగర్ వెళ్ళి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ.